మంత్రి గారు మళ్ళీ చెప్పిన అబద్ధాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పడానికి ప్రయత్నం చేస్తుండు. ఆనాడు మంత్రిగా పనిచేసిన అని ఈనాడు కూడా వారు మంత్రిగానే భావించి మళ్ళీ ఆ తమ్ముడు సమాచారాన్ని మళ్ళీ తిరిగి తిరిగి పదే పదే చెప్తుండు. 2009లో 2014లో 2 సార్లు నీకు అనుమతులు ఉన్న తర్వాత మళ్ళీ ఎగ్జామిన్ చేయమని రాయాల్సిన అవసరమే లేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇట్ ఈజ్ క్లియర్. 14/10/2014లో కేటగారికల్గా మీకు రిపోర్టు డీటెయిల్ రిపోర్ట్ ఇచ్చి మీకు పర్మిషన్ ఇచ్చిన తర్వాత ప్రాణహిత చేవెళ్ల సుజల స్రవంతి ప్రాజెక్టు మీద మీకు క్లియర్గా 2009లో ఒక్కసారి 2014లో తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఇంకొకసారి నీరు అందుబాటులో ఉన్నాయని చెప్పిన తర్వాత మళ్ళీ మీరు నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని పోయి అడుగుతున్న వెంటనే ఉన్నాయి. 2009 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది, 2014 లేఖ ప్రకారం నీరు అందుబాటులో ఉంది. మేము తుమ్మిడేటి దగ్గరనే ప్రాజెక్టు నిర్మించుకుంటామని వాదించాల్సిన వీళ్ళు ఆ పని చెయ్యకుండా వీళ్ళు అక్కడి నుంచి ఊరు మార్చి పేరు మార్చి అంచనాలు మార్చి తెలంగాణ ప్రజల సొమ్మును 1,00,000 కోట్లు కొల్లగొట్టాలన్న ఆలోచన చేసి తప్పుడు పనులు చేసి తెలంగాణలో దోపిడీకి పాల్పడి మళ్ళీ తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నం చేస్తున్నాడు. నేను స్పష్టంగా అడుగుతున్నా, 2009లో మీకు అనుమతి ఉంది, 2014 14/10/2014లో మీకు అనుమతి ఉందని 15 ఉమాభారతి గారు ఎప్పుడు రాసింది అధ్యక్ష? 13 మార్చి 2015లో రాసింది. మీకు ఎప్పుడు తెలంగాణ జూన్ 2, 2014లో వస్తే తెలంగాణకు స్పష్టంగా 14/10/2014 నాడు మీకు నీళ్లు అందుబాటులో ఉన్నాయి, మీరు ప్రాజెక్టు కట్టుకోండి అని ఇచ్చిండ్రు. 13 మార్చి 2015 ఇక్కడి నుంచి దాదాపుగా 5-6 నెలలు ఉమాభారతి గారు రాసిన లెటర్ వచ్చిన తర్వాత మేము దీన్ని ఎగ్జామిన్ చేసినామని వారు చెప్తున్నారు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత హరీష్ రావు గారు, విద్యాసాగర్ రావు గారు మహారాష్ట్ర గవర్నమెంట్తో కూర్చొని చర్చించుకున్నప్పుడు చర్చ అంతా ఎక్కడొచ్చింది అధ్యక్ష? నీళ్లు అందుబాటులో ఉన్నాయా లేవా అని కాదు, చర్చ జరిగింది. ఆనాడు 1975లో ఎస్బి చవాన్, వెంగళరావు గారి మధ్యలో జరిగిన ఒప్పందం నుంచి మొదలు పెడితే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మొదలుపెట్టిన ప్రాణహిత చేవెళ్ల వరకు 148 మీటర్ల ఎత్తున కట్టుకోవాలనా, 152 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర బ్యారేజ్ కట్టుకోవాలనా అనేది చర్చ అధ్యక్ష. మహారాష్ట్ర వాళ్ళు 148 మీటర్ల కట్టుకోండి, మాకు సబ్మెర్జ్ అంటే మా భూమి ముంపు తక్కువ ఉంటుంది అని వాళ్ళు అన్నారు. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ రాష్ట్రం కానీ ఏమన్నదంటే 152 మీటర్ల ఎత్తు కట్టుకుంటే మేము 160 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది, మమ్మల్ని 165 టీఎంసీల నీళ్లు తీసుకోవడానికి మీరు అనుమతి ఇవ్వండి అని ఇది చర్చ జరిగింది. ఈ చర్చల సందర్భంగా ఈరోజు విద్యాసాగరరావు గారు బ్రతికిలేరు. ఈ అబద్ధాలు చూసినట్టే మళ్ళొక్కసారి వారు అదే కాళేశ్వరం మేడిగడ్డ బ్యారేజ్ ఎక్కి అందులో దూకి ఆత్మహత్య చేసుకొని ఉండేవాడు. సాగునీటి నిపుణుడు తెలంగాణ ఉద్యమ సందర్భంలో టీఎంసీలు అంటేంది, క్యూసెక్స్ అంటేంది వాళ్ళతో సహా వాళ్ళ నాయకుడికి చదువు చెప్పిన విద్యాసాగర్ రావు గారు సలహాదారుడి కింద సాగునీటి ప్రాజెక్టుకి సలహాదారుడిగా ఉండి హరీష్ రావు గారితో సహా మహారాష్ట్ర ప్రభుత్వంతో కూర్చున్నప్పుడు చర్చల సారాంశం ఏందయ్యా అంటే వాళ్ళు అనుమతి ఇవ్వమని చెప్పలేదు అధ్యక్ష. వాళ్ళు ఏమన్నారంటే అయ్యా మీరు ఇక్కడ కట్టుకోండి అంటే వీళ్ళు ఇక్కడ కట్టుకోండి అంటే ఒక ఎక్స్పర్ట్ కమిటీ ఒపీనియన్ తీసుకొని పూణేకి సంబంధించిన ఒక సంస్థను అపాయింట్ చేసి ఆ పూణే సంస్థ ఇచ్చే రిపోర్టు మీద మనం 148 మీటర్ల కట్టాలనా, 150 మీటర్ల ఎత్తున కట్టాలనా, 152 మీటర్ల ఎత్తున కట్టాలనా అనేది నిర్ణయం తీసుకుందామని ఆ రోజు నిర్ణయం జరిగింది అధ్యక్ష. ఎక్కడ కూడా మహారాష్ట్ర ప్రభుత్వం మీరు అక్కడ ప్రాజెక్టు కట్టొద్దు అని ఎప్పుడు అభ్యంతర పెట్టలేదు. వాళ్ళకున్న అభ్యంతరం వల్ల 152 మీటర్ల ఎత్తున కడితే మాకు ఎక్కువ భూమి ముంపుకు గురవుతుంది కాబట్టి కొంత తగ్గించుకోండి అని వాళ్ళు అడిగారు. ఇద్దరి చర్చల తర్వాత పూణేకి సంబంధించిన సంస్థ ఈ అపాయింట్ చేసి ఈ నివేదిక తెప్పించుకున్నాక ముందుకు వెళ్దామని చెప్పారు అధ్యక్ష. మరి లోపల 80,000 పుస్తకాలు చదివిన మేధావికి మెదడులో ఏం పురుగు దొల్చిందో నాకు తెలియదు, కుటుంబం నుంచి ఏం ఒత్తిడి వచ్చిందో తెలియదు. ఆనాడు నిజాం ప్రపంచంలోనే ఆగర్భ శ్రీమంతుడు అని విన్నాం. నిజాం కంటే కూడా శ్రీమంతుడు కావాలన్న ధనాశ దురాశ ఏం కలిగిందో తెలియదు. దాంతో ఎంబడే వీళ్ళు ప్రాజెక్టును షిఫ్ట్ చేయడానికి ఒక కమిటీని అపాయింట్ చేసిండ్రు అధ్యక్ష. ఎవరు? రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ.
తెలంగాణ మేధావులని వారే చెప్పిన రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ వీళ్ళే అపాయింట్ చేసిన అనంతరాములు కమిటీ. ఈ అనంతరాములు కమిటీకి వీళ్ళు ఏం వివరాలు ఇవ్వలేదు అధ్యక్ష. ఏది నీటి కేటాయింపులు అందుబాటులో ఉన్నాయని కానీ ఈ కేటాయింపుల ప్రకారము ఇట్లా మాకు ఉన్నాయి మీరు ఏం చేయాలని అడగలే. వీళ్ళే డైరెక్ట్గా చీఫ్ మినిస్టర్ గారు ఆనాడు హరీష్ రావు గారు కలిసి జీఓఆర్టీ నెంబర్ 28 డేటెడ్ 21/1/2015 రిటైర్డ్ ఇంజనీర్స్ తెలంగాణ మేధావులను అనంతరాములు, వెంకటరామారావు గారు, చంద్రమౌళి గారు, దామోదర్ రెడ్డి గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారిని అపాయింట్ చేసుకుంటూ ఒక జీవో ఇచ్చింది అధ్యక్ష. వాళ్ళను ఇచ్చినప్పుడు వాళ్ళను వీళ్ళు అపాయింట్ చేస్తే వాళ్ళు ఏం చెప్పారు అధ్యక్ష, దీంట్లో క్లియర్గా అప్పటికే వీళ్ళు డిసైడ్ అయిపోయినారు. ఎవరు? కేసీఆర్ గారు, హరీష్ రావు గారు. ఏమని? తుమ్మిడేటి మేడిగడ్డ దగ్గర కట్టాలని. కానీ వాళ్ళు ఒక ప్రపోజల్ ఏమి ఇచ్చారు అధ్యక్ష, వాళ్ళు పేజ్ నెంబర్ 2/14, అది కూడా హరీష్ రావు గారి దగ్గర ఉంటే తీసి చదవాలి, నేను చదివి వినిపిస్తా. లాస్ట్ బట్ వన్ పారాగ్రాఫ్. దెన్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ బ్రాకెట్లో ఇండియా ఆఫ్టర్ ఫార్ములేషన్ ఆఫ్ ద స్కీమ్ presented to the leaders of the all political parties of Telangana on 25/2/2005 and explained in length about the scheme. Leaders of all political parties of Telangana, including TRS, appreciated the proposal and endorsed the scheme unequivocally. మేము 2005లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును తుమ్మిడేటిలో మొదలుపెట్టి కట్టాలనుకుంటున్న దాన్ని ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొని మమ్మల్ని అభినందించదని వాళ్ళు ప్రియాంబిల్లోనే రాసుకుంటూ, అదేవిధంగా అధ్యక్ష, except hydrology cost appreciated clearance CWC are obtained at the present location of Pranayita Chevella scheme. Hydrology దాని మీద వీళ్ళు హానరబుల్ ఇక్కడ అధ్యక్ష Honorable Chief Minister desired to study an alternative location on main river Godavari near Medigadda village, Mahadevpur Mandal, Karimnagar district up to Midmaner. ఈ కమిటీని అపాయింట్ చేసినప్పుడే వీళ్ళ ఆలోచన మేడిగడ్డ దగ్గర కట్టాలుందని ముఖ్యమంత్రి గారు మాకు ఆదేశాలు ఇచ్చిందని వీళ్ళు చెప్పిండ్రు అధ్యక్ష. ఇదే రిపోర్ట్లో చివరిగా వాళ్ళు ఏం రికమెండ్ చేసిండ్రు అధ్యక్ష, 13th page అధ్యక్ష. The proposal of construction of a barrage on main Godavari near Medigadda village and lifting 160 TMC of water at Midmaner reservoir is not desirable due to its prohibitive cost and time consumption. మీరు మేధావులని నియమించుకున్న 5 ఇంజనీర్లు మీరు ఎగ్జాక్ట్గా మేడిగడ్డ దగ్గర ప్రాజెక్టు కట్టాలనుకుంటున్న ముఖ్యమంత్రి గారు చెప్తే కూడా చిత్తశుద్ధి కలిగిన తెలంగాణ ఇంజనీర్లు మీరు అసలు కట్టడానికే వీల్లేదు, అక్కడ కడితే కుదరదు, ధరలు పెరగడమే కాకుండా సమయం కూడా పోద్ది, ఎందుకు పనికిరాదని రిపోర్ట్ ఇచ్చారు అధ్యక్ష. ఈ రిపోర్టు వీళ్ళకు నచ్చనట్టు వీళ్ళకి కావాల్సినట్టు ఇయ్యలేదు కాబట్టి ఈ నివేదికను హరీష్ రావు గారు అధికారులు కలిసి తొక్కిపెట్టి ఈ రిపోర్టును నివేదికలలో లేకుండా మాయం చేస్తే ఈ కమిషన్ క్లియర్గా మీరు ఈ నివేదికను తొక్కిపెట్టిండ్రు, మీరు కమిషన్ని తప్పుదోవ పట్టించిండ్రు, మిమ్మల్ని అందరినీ శిక్షించాలని చెప్పి ఈ నివేదికలో రాసిండ్రు అధ్యక్ష. ఇది వీళ్ళ నీతి, వీళ్ళ జాతి. మళ్ళీ తప్పుల మీద తప్పులు, అబద్ధాల మీద అబద్ధాలు అధ్యక్ష. వీళ్ళు పోయి కలిసిన దాంట్లో కూడా నేను ఒక అధ్యక్ష హరిరామ్ చీఫ్ ఇంజనీర్ బిఆర్ అంబేద్కర్ ప్రాణహిత చెవెల్ల 24/11/2014 in respect of non-monsoon flows, the government of Telangana state requested for the inclusion of non-monsoon flows in the hydrological studies in the reference second cited, and the above has also been discussed with chairman CWC by the advisor of Telangana state. వీటన్నిటిని కూడా హరిరామ్ చీఫ్ ఇంజనీర్ క్లియర్గా రాసిండు అధ్యక్ష. వీళ్ళు అన్ని రకాలుగా వీళ్ళ ఉద్దేశమే తుమ్మిడేటి నుంచి మేడిగడ్డకు తరలించాలి, మేడిగడ్డ అన్నారం సుందిళ్ళ బ్యారేజీలు కట్టాలి, లిఫ్టులు పంపులు పెట్టాలి, తద్వారా 1,00,000 కోట్లు కొల్లగొట్టాలని ప్రణాళిక వేసుకున్నాం. వీళ్ళ ప్రణాళికకు ఆదిలోనే రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ తూట్లు పొడిస్తే తప్పు అని చెప్తే ఈ నివేదికను ఎక్కడ కూడా కనిపించకుండా సిస్టంలోకి వెళ్ళి మాయం చేసిండ్రు అధ్యక్ష.
మళ్ళీ ఈ నివేదికను నేను ఇదే అసెంబ్లీలో పోయినసారి చర్చలు జరిగినప్పుడు ఈ నివేదికను బయటపెట్టి వీళ్ళ బండారం బయటపెట్టినప్పుడు ఇంజనీర్స్ సంబంధించిన నివేదిక బయటకు వచ్చింది అధ్యక్ష. వాస్తవాలు ఇట్లుంటే నీరు అందుబాటులో ఉంటే ఈ రోజు నేను ఇంకా కాగితాలు ఇప్పుడు తీసి చూపిస్తా అధ్యక్ష. ఏ తుమ్మిడేటి దగ్గర కాషన్ రాసిండ్రు మీకు మన సిగరెట్ ప్యాకెట్ల మీద ఒకటి రాస్తారు అధ్యక్ష. సిగరెట్లే అమ్ముతారు, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అని రాస్తారు. ఎందుకు అంటే నువ్వు ముందు జాగ్రత్త తీసుకో అని చెప్పి. అట్లనే సేమ్ నీకు తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు కట్టినప్పుడు కూడా కాషన్ రాసిండ్రు. నువ్వు మేడిగడ్డ దగ్గరికి తరలించినప్పుడు కూడా యాజ్ ఇట్ ఈజ్ కాషన్, వీళ్ళకి ఏదైతే మేడిగడ్డ దగ్గర నీరు అందుబాటులో ఉందని చెప్పిండ్రో అక్కడ కూడా యాజ్ ఇట్ ఈజ్ CWC letter dated 4/3/2015 on Tummideti PCSS project. As such, the availability of surplus from under section states as estimated to barrage site may not be reliable availability in future. The project authorities are advised to review the quantum of divertible flows from Pranayita barrage site, considering the overall availability at the location of requirement of environmental flows, capacity of pumping, storage of barrage, en route and command area storages etc. అని ఇప్పుడు హరీష్ రావు గారు చదివింది కదా అధ్యక్ష. సేమ్ హరీష్ రావు గారు ఇంకొక లెటర్ ఉంటుంది మీరు మేడిగడ్డ దగ్గర తెచ్చింది. CWC లెటర్ డేటెడ్ 5/4/2017 on Kaleshwaram project. As the availability of surplus from under section states as estimated to project site may not be reliably available in future. The project authorities are advised to review the quantum of divertible flows from project site on 10 daily basis, considering the overall availability at the location requirement of environmental flows, capacity of pumping, storage at all barrages, en route and command area storages etc. సిగరెట్ల మీద ఎట్లయితే స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్ అంటారో CWC ఏది ఇచ్చినా నువ్వు కట్టుకునే ప్రాజెక్టును మళ్ళొక్కసారి సరి చూసుకొని నువ్వు ముందుకు వెళ్ళమని చెప్తుంది అధ్యక్ష. ఇవాళ తుమ్మిడేటి దగ్గర ఏదైతే వార్నింగ్ ఉంది ఈ వార్నింగ్తోని మేము మేడిగడ్డకు మారినామని చెప్తుండ్రో ఇదే వార్నింగ్ క్లాస్ మేడిగడ్డ దగ్గర కూడా పెట్టారు. మరి మేడిగడ్డ దగ్గర ఎట్లా కట్టిండు అధ్యక్ష? దీనికి వీళ్ళని ఉరి తీయాలి కదా అధ్యక్ష. ఒకవేళ ఉరి తీయాల్సి వస్తే అంటే వింటున్నారు కదా అని అదే విషయాన్ని కమిషన్ పేజ్ నెంబర్ 72, if basing upon the observations of the Central Water Commission in its letter dated 4/3/2015, the barrage at Tummideti could not be taken up. The same reason holds good for construction of barrage at Medigadda also. ఈ కమిషన్ రిపోర్ట్లో 72వ పేజీల స్పష్టంగా